ఆధ్యాత్మికత లేదా స్పిరిచువాలిటీ, దీంట్లో ప్రధానంగా మన వాళ్ళు దేవుడు వేరు సమాజం వేరు అని భావిస్తారు. కానీ మనకి శాస్త్రము లేదా వేదము, భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది ఈ సకల జగత్తు ఆయన శరీరం. కనుక భగవంతుడంటే ఎక్కడో ఆలయంలోనో లేదా విగ్రహ రూపంలోనో అంతవరకే పరిమితం కాదు. భగవంతుడు అంతటా ఉంటాడు అని మనం ప్రహ్లాదుడి మాటగా చిన్నప్పటి నుంచి వింటున్నాం. కానీ అంతటా ఉండే భగవంతుణ్ణి ప్రతి వస్తువులోనూ దర్శించుట నిజమైనటువంటి స్పిరిచువాలిటీ. అప్పుడు మనకి ఆలయం వరకు పరిమితం కాదు భగవంతుడి సేవ అనేది. సమాజంలో ఎక్కడ ఎవరికి ఏ కష్టం కలిగినా వారిలో కూడా భగవంతుడు ఉంటాడు. లేదా ఒక మొక్కకు నీళ్లు పోసినా దానిలో కూడా భగవంతుడు ఉంటాడు. లేదా ఒక రాయికి మొక్కుతున్నాము, దాంట్లో కూడా భగవంతుడు ఉన్నాడని విశ్వసిస్తున్నాను. కనుక మీకు మొక్కకు నీరు పోసినా, పశువుకు మేత వేసినా, మనిషికి కష్టంలో మనం వాళ్ళకి చేయగలిగే సేవ చేసినా అది ఆ లోపల ఉండేటువంటి భగవంతుడికే చేరుతుంది. కనుక భగవంతుడిని భక్తి కలిగి ఉండుట అని అంటే కేవలం విగ్రహ రూపం వరకే మాత్రం పరిమితం కాదు అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. భగవంతుడు పూర్తిగా నాకు తెలిసాడు అని అనుకుంటారు కొంతమంది. వాళ్ళు ఆలయం వరకు లేదా పూజా పునస్కారాల వరకే పరిమితమై ఉంటారు. 24 గంటల్లో నేను 18 గంటలు పూజ చేస్తున్నానండి అంటే అది భక్తి కాదు. ఈ 18 గంటలు నువ్వు కొంతవరకే పరిమితమైన ఆలోచనతో నువ్వు చేసే కార్యక్రమాలు సాగుతున్నాయి. ఎవరెవరు వారి వారి జీవితంలో, అది సంసారం అంటున్నాం. సంసారం అంటే కుటుంబము అని కాదు, సంసారం అంటే ఈ ప్రపంచం. ఈ సంసారంలో ఉండగా ఎవరెవరి జీవితాల్లో వాళ్ళు ఉంటూ పరిమితమైనటువంటి విధానంలో కాకుండా కేవలం ఆలయాలు అక్కడికి వెళ్ళి పూజా పునస్కారాలు చేయడమే భక్తి అనుకోకుండా సమాజంలో వారి జీవితంలో ఎదురుపడేటువంటి అన్నిటినీ దాటుతూ ఎవరికి ఎక్కడ కష్టం కలిగినా దానికి స్పందిస్తూ ఉండడమే నిజమైనటువంటి దైవాన్ని తెలిసి ఉండడం. కనుక విగ్రహ రూపంలో ఉండేదే పరిమితము అయినదే దైవము అని అనుకుంటే వాడికి భగవంతుడు పూర్తిగా తెలియలేదు అని అర్థం. కొంతమందికి ఈ ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ పేరుతో వాళ్ళు ఇన్ని గంటలు పూజ చేస్తున్నాను, ఇలా ఉంటున్నాను అనుకుంటారు. అది పూర్తిగా దైవం గురించి తెలిసి కాదు. రెండవది, కొంతమంది దైవం నాకు సంబంధం లేదు, నాకు అవిశ్వాసం లేదు, సమాజం పట్ల నాకు ఒక అభినివేశం ఉంది, సమాజ సేవే నాకు జీవితము అనుకుంటూ సమాజాన్ని ఒక మెటీరియలిస్టిక్ వరల్డ్లా చూసే వ్యక్తులు భగవంతుడి గురించి పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు కాదు, సమాజాన్ని పూర్తిగా చదివిన వాళ్ళు కాదు. భగవంతుడు సమాజం ఎప్పుడు వేరు కాదు. కనుక భగవంతుడే ఈ ప్రపంచాన్ని తన శరీరంగా, విశ్వాన్ని తన శరీరంగా కలిగి ఉంటాడు. మీరు ఎక్కడ ఏ సేవను అందించినా అది భగవంతుడికి చెందుతుంది. కనుక భగవంతుడు సమాజము అని వేరుగా చూడకుండా రెండింటిని కలిపి చూడగలిగితే నిజంగా దైవం ఇది అని మనకు అర్థమవుతుంది. కనుక మీరుండే వృత్తిలో, మీరుండేటువంటి జీవన విధానంలో ఎవరికి ఏ కష్టం కలిగినా మీరు స్పందిస్తే అదే నిజమైన భగవద్ ఆరాధన అవుతుంది. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు, ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతరము రెంచే చూడ పిండంటే నిప్పడి అన్నట్లు, ఓ అంతరాంతరము రెంచే చూడ పిండంటే నిప్పడి అన్నట్లు, ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. అద్వైతము అనంటే పరమాత్మ లేదా బ్రహ్మ తానొక్కడే, కనపడుతుందంతా మాయా అని ఒక సిద్ధాంతం. అయితే కనపడుతుంది మాయా అనడానికి లేదు. ఎందుకంటే శరీరాలు ఈనాడుండి రేపు పోయినంత మాత్రాన దాన్ని మాయా అనడానికి లేదు. లేనిదాన్ని మనం ఊహించటం లేదు. ఉదాహరణకి ఆకలి అవుతుంది అంటే శరీరానికి నీరసం ఏర్పడుతుంది. ఈ నీరసం పోవాలి, ఆకలి తీరాలంటే ఏం చేయాలి?
ఏదో ఒక ఆహారాన్ని తీసుకోవాలి. తీసుకున్న ఆహారం జీర్ణమవుతూ శక్తిని ఇస్తుంది. ఆ శక్తి శరీరాన్ని మళ్ళీ తన పని తాను చేసుకునేట్టుగా చేస్తుంది. అంటే నీవు లేని ఆహారాన్ని తింటున్నావా, లేని శరీరానికి శక్తినివ్వడం కోసం తింటున్నావా, లేదు లేని శరీరానికి లేని ఆహారాన్ని తినడం వల్ల లేదనుకుంటున్న శక్తి ఏర్పడుతుందా? మరి ఇవన్నీ ప్రత్యక్షంగా మనకి అనుభవంలో మనం ఆహారాన్ని తీసుకుంటున్నాం, ఆకలి తీరుతుంది, దానివల్ల శక్తి ఏర్పడుతుంది, దానివల్ల మనం పని చేయగలుగుతున్నామంటే ఇవన్నీ ఒకదానికొకటి అవన్నీ సత్యమైతేనే కదా వాటి వల్ల మన అనుభవాన్ని పొందగలుగుతున్నాం. కనుక ప్రపంచము లేదా ఈ విశ్వము మాయ కాదు, ఇది కూడా మన కంటికి కనపడుతున్నంత వరకు అది సత్యమే. కనుక భగవంతుడు, జీవుడు, ప్రకృతి అని 3 తత్వాలు ఉంటాయి అని. అయితే ఈ భగవంతుడు ఎప్పుడూ కూడా ప్రకృతిని, జీవుణ్ణి తనతో కూడి ఉంటాడు. కానీ ఉండేవాడు ఆయన ఒక్కడే, ఆయనతో ఈ 2 చేరి ఉంటాయి. ఎప్పుడు ప్రళయము ఏర్పడినప్పుడు ఈ కనపడుతున్నటువంటి సకల విశ్వము మొత్తం ఆయనలో చేరి ఉంటుంది, సూక్ష్మ అవస్థలో ఉంటుంది. అప్పుడు ఇదంతా ఆయనలో చేరి ఉంటుంది, అప్పుడు కూడా దీన్ని తనతో చేర్చుకుని ఉన్నాడు. ఎప్పుడైతే సృష్టి అని మనకి ఇప్పుడు ఎదురుగా కనపడుతున్నటువంటి సకల జగత్తును, ప్రపంచాన్ని వివిధ రకాల విభిన్నాలుగా మనం చూస్తున్నామో, కనపడుతున్నది ఏది ఉందో అది సృష్టి జరిగిన తర్వాత దాన్ని కార్యము అంట. ఇప్పుడు ఈ సృష్టి జరిగిన తర్వాత కూడా అన్నిటిలో తాను సూక్ష్మ రూపంలో అంతర్యామిగా తాను ఉంటాడు. కనుక సృష్టిగా కనపడుతున్నటువంటి విశ్వంలో తాను అంతర్యామిగా అన్ని వస్తువుల్లోనూ తాను నుండి నడిపిస్తున్నాడు. ప్రళయ సమయంలో దీన్ని సూక్ష్మ దశలో తనలోకి చేర్చుకొని రక్షిస్తున్నాడు. కనుక సృష్టికి ముందు కానీ సృష్టి తర్వాత కానీ ఈ ప్రకృతి, జీవుడు అనేటువంటి ఈ 2 తత్వాలు ఆయనతో చేరి ఉండుట విశిష్టము అనే పదానికి అర్థం. విశిష్టము అంటే కూడి ఉండుట. అద్వైతము అంటే ఆయన ఒక్కడే, విశిష్ట అద్వైతమే ఆయన ఒక్కడే ఉన్నాడు. కానీ ఈ జీవ ప్రకృతులు ఆయనతో కూడి ఉంటాయి, వీటిని తనతో కూడి ఉంటాడు ఆయన. ఎప్పుడు ప్రళయ సమయంలో కావచ్చు, లేదా సృష్టి ఏర్పడిన తర్వాత కావచ్చు. కనుక మనకున్నవి 3 తత్వాలు: భగవంతుడు, జీవుడు, ప్రకృతి. భగవంతుడు శాశ్వతమైనవాడు, జీవుడు శాశ్వతమైనవాడు, ప్రకృతి శాశ్వతమే కానీ పరిణామశీలము, మార్పు చెందుతూ ఉంటుంది. ఈరోజు ఉన్న వస్తువు రేపు అలా మనం దాన్ని చూడలేకపోవచ్చు. కానీ దానికి మూలద్రవ్యమైనటువంటి పంచభూతాలు ఎక్కడో ఒక చోట అవి కొనసాగుతూనే ఉంటాయి. మీకు లోకంలో ప్రతి వస్తువు పంచీకరణము లేదా త్రికరణం అంటారు. అంటే 3 లేదా 5 వీటితో ఏర్పడినవే. ప్రతి దాంట్లోనూ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము లేకుండా ఏ వస్తువు, ఏ ద్రవ్యము మనకి ప్రపంచంలో లేదు. కొన్నిట్లో భూమి శాతం ఎక్కువ ఉంటుంది, మిగతా వాటి శాతం తక్కువ ఉంటుంది. కొన్నిట్లో జలపు శాతం ఎక్కువ ఉంటుంది, మిగతావి తక్కువ ఉంటాయి. ఇలా ద్రవ్యాలు మనకి ఏర్పడతాయి. కనుక ఈ కనపడుతున్నదంతా కూడా సత్యమే, కానీ పరిణామశీలము, మార్పు చెందుతూ ఉంటుంది. ఈ మార్పు చెందుతూ ఉండడము మనకు ఒకనాడు చూసినది మళ్ళీ ఇంకొక రోజు కనపడకపోవడము నశించుట అని అంటారు. అదర్శనే అని అంటారు. అంటే అది పూర్తిగా పోవడం లేదు, మనం చూడలేకపోతున్నాం. ఆ రూపంలో మళ్ళీ దాన్ని మనం చూడలేకపోతున్నాం. కనుక ఈ 3 సత్యమే, 3 ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. భగవంతుడిలోంచి ప్రకృతి, జీవులని వాటిని ఆయన సృష్టిగా ఆవిష్కరిస్తున్నాడు. లేనిదాన్ని కాదు, ఉన్నదాన్ని చూపిస్తున్నాడు. ఎక్కడో లేనిదాన్ని మనకి లోకంలో మీకు సృష్టి ఎవడూ చేయలేడు. ఏదైనా ఆవిష్కరణమే. ఓ టెలిఫోన్ కనుక్కున్నా, లేకపోతే ఓ కెమెరాని కనుక్కున్నా, ఇవి ఆ టెక్నాలజీ ఎక్కడో ఒక చోట ఉన్నదాన్ని దాన్ని మనకి సులభంగా దాన్ని వాడుకునేట్టుగా దాన్ని మనం ఒక వస్తువు రూపంలో దాన్ని ఆవిష్కరించుకుంటున్నాం. అయస్కాంత శక్తికి భూమికి ఉంది, దాన్ని గుర్తించిన ఆయన న్యూటన్ గారు. అంటే ఆయన గుర్తించేంతవరకు అయస్కాంత శక్తి లేదా? అంటే ఉంది, కానీ దాన్ని గుర్తించడానికి ఏదో ఒక సమయము, ఒక సందర్భం ఏర్పడింది. కనుక భూమికి అయస్కాంత శక్తి ఉంది అని అప్పుడు మనం దాన్ని అలా అనుభవించడానికి తగినట్టుగా మనం రికగ్నైజ్ చేస్తున్నాం. వేదములే నీ నివాసమట విమల నారసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాద ప్రియా సకల లోకపతి నమో నమో నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, విమల నారసింహ, విమల నారసింహ.
For more videos like this, subscribe Big TV channel.